హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది త్రిబులర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. చాలామంది వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, మిషన్స్ కోసం లీడ్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమంటే, మీరు క్యాష్లో తీసుకోవాలనుకుంటున్నారా, ఈఎంఐలో తీసుకోవాలనుకుంటున్నారా మెసేజ్ చేయండి. అండ్ మీది వచ్చి మాకు పిన్ కోడ్ అనేది సెండ్ చేయండి. ఫస్ట్ పిన్ కోడ్ సెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఈఎంఐ ఆప్షన్ మన త్రిబుల్ ఆర్లో 1 lakh డౌన్ పేమెంట్తో మనం ఇస్తున్నాం కదండి. ఆ 1 lakh డౌన్ పేమెంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, మీ లొకేషన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మేము చెక్ చేస్తాము. తర్వాత వచ్చి మీది సిబిల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. సిబిల్ మీకు ఒకవేళ చెక్ చేయడం రాదు అంటే, మాకు మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది అండ్ బ్యాంక్కి లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ అనేది సెండ్ చేయండి. ఈ రెండు సెండ్ చేసినారంటే మీకు బ్యాంకు నుండి, మన త్రిబుల్ ఆర్ నుండి 1 lakh డౌన్ పేమెంట్తో మీకు ఈఎంఐ ఆప్షన్ వస్తుందా రాదా అనేది మేము మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము. ఈ రెండు లేకుండా అయితే మనము మీకు ఈఎంఐ ఇస్తామా అంటే ఇంపాసిబుల్ అండి. మాకు ఫస్ట్ వచ్చి మీది పిన్ కోడ్ పెట్టండి. పిన్ కోడ్ పెట్టిన తర్వాత మీకు లొకేషన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా మేము చెక్ చేస్తాం, తర్వాత మీకు అప్డేట్ చేస్తామండి. థ్యాంక్ యూ. 1 lakh డౌన్ పేమెంట్ కట్టే చాలండి. రిమైనింగ్ ది ఈఎంఐ కి కన్వర్ట్ చేసిస్తాము. 1 lakh డౌన్ పేమెంట్ తో మనం మిషన్ అనేది ఆఫర్ ఇస్తున్నాము. మీలో ఎవరైనా సరే మిషన్ పర్చేస్ చేయాలి అని అనుకునేటట్టుగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మనం మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కూడా మనము ఇవ్వగలుగుతాము ఈఎంఐ త్రిబుల్ ఆర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నుండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఈఎంఐ లో 1 lakh డౌన్ పేమెంట్ తో మీరు కానీ తీసుకోవాలనుకునేటట్టుగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ సిబిల్ అండ్ మీ లొకేషన్ మొత్తం చెక్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ కి మనకి ఈఎంఐ అనేది కన్వర్ట్ చేసి ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఈఎంఐ లో 1 lakh డౌన్ పేమెంట్ తో మీరు కానీ తీసుకోవాలనుకునేటట్టుగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ సిబిల్ అండ్ మీ లొకేషన్ మొత్తం చెక్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ కి మనకి ఈఎంఐ అనేది కన్వర్ట్ చేసి ఇస్తాము. ఇది వచ్చేసి మనకి డబల్ హెడ్. మన త్రిబుల్-ఆర్లో ఇప్పుడు ఇంతవరకు అయితే 9 నీడిల్స్ మాత్రమే ఉంది, కానీ ఇది 12 నీడిల్స్ చూస్తున్నారు కదా. 12 నీడిల్స్ విత్ కట్టర్ వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు కట్టర్ కూడా తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, మన 12 నీడిల్స్లో విత్ కట్టర్ అయితే దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు క్లాసిక్లో ఇండియన్ మేడు, అంటే క్లాసిక్ కాదు, మన ఇండియన్ మేడు, మన త్రిబుల్-ఆర్లోనే ఇది ఇండియన్ మేడ్ది హైటెక్ మోడల్. దీనికి చాలామంది అడుగుతున్నారు దీనికి కూడా కట్టర్ ఉందా లేదా అనేసి. సో దీనికి కూడా కట్టర్ ఉంది. ఇంకా ఇది కాకుండా దీనికి డివైజెస్ యాడ్ చేసుకోవచ్చా లేదా అని అనుకుంటున్నారు. దీనికి డివైజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ప్రైజు. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై మోడల్. బటర్ఫ్లై మోడల్ వచ్చేసి సేమ్ 12 నీడిల్స్, సేమ్ మనకి ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో సేమ్ అదే దాహో సాఫ్ట్వేరే. దీంట్లో మనకి ఈ మిషన్ వచ్చేసి మనకి సాఫ్ట్ తోటి రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై మోడల్. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ. ఇది వచ్చేసి మనకి వస్తుందా, ఇది వచ్చేసి మనకి క్లాసిక్ మోడల్. ఈ క్లాసిక్ మోడల్ వచ్చేసి ఇక్కడ ఉన్న మిషన్ల వాటికి అన్నిటికంటే ఇది ద బెస్ట్ మోడల్, నా ఫేవరెట్ మోడల్. ఇది వచ్చేసి క్లాసిక్ మోడల్. చూస్తున్నారు కదా, స్లిమ్ బాడీ ఉంటుంది. ఇది బెల్ట్ తోటి రన్ అవుతుంది. మనం బటర్ఫ్లై మోడల్ తోటి పోలిస్తేనే దీనికి సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే దీని సౌండ్ కూడా చాలా నార్మల్గానే ఉంటుంది. ఇది క్లాసిక్ మోడల్. ఇది వచ్చేసి మనకి డబల్ హెడ్. సో అక్కడ చూసిందేమో మన హైటెక్ మోడల్ డబల్ హెడ్, ఇక్కడ మాత్రం త్రిబుల్-ఆర్ డబల్ హెడ్. దానికి దీనికి ఏమీ తేడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది మనం చైనా నుండి తీసుకొచ్చాము, అది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది డబల్ హెడ్. ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ మోడల్. ఫ్యూచర్ మోడల్ వచ్చేసి మనకి ఒకటేసారి బ్లౌజ్ మొత్తం అయిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ 2 స్లీవ్స్ అనేది చూస్తున్నారు కదా. ఇక్కడ ఆల్రెడీ మనం రామ్ మందిరం అయితే వేసాము, జై శ్రీరామ్ అని కూడా రాసాము. శ్రీరాముని భక్తులు ఎవరున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్. హలో ఎవరివన్, మీకు అందరికి తెలుసు మన తిరుపతిలో అయితే మనకి త్రిబుల్-ఆర్ బ్రాంచ్ అనేది ఉంది. ఆ బ్రాంచ్ లో అయితే మనము త్రిబుల్-ఆర్ మిషన్స్ అయితే సేల్ చేస్తున్నాం కదండి. ఈరోజు మిషన్స్ ఫిట్టింగ్స్ కోసం ఎలా ఉంటుంది, మనము సర్వీస్ ఎలా ఇస్తున్నాము చాలా మందికి తెలుసు. డబుల్ హెడ్స్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే మన డబుల్ హెడ్స్ అయితే స్టాక్ రెడీగా వస్తున్నాయండి. 15 to 20 days అయితే పడుతుంది. మీలో ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.
హలో ఎవరివన్, వెల్కమ్ టు త్రిబుల్ ఫ్యామిలీ గ్రూప్. సో ఇప్పుడు వచ్చేసి మీకు చాలామంది అంటే మన త్రిబుల్ ఆర్లో ఏమేమి ఆఫర్స్ పెట్టామో అందరికీ తెలిసిందే. సో ఆఫర్స్ ఇవ్వాలంటేనే ఫస్ట్ త్రిబుల్ ఆర్ ముందుకు వస్తుంది. మనం పెట్టిన తర్వాతనే చాలామంది బ్రాండ్ వాళ్ళు దాన్ని కాపీ చేసి సేమ్ అనేది మనకు ఆఫర్స్ పెడుతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ల్యాప్టాప్ ఆఫర్స్ ఇచ్చాము, తర్వాత స్టిచ్చింగ్ మిషన్స్, శారీస్ ఇచ్చాము అంటే దసరాకు అలా. సో ఇప్పుడు దసరాకు వచ్చేసి మనము ట్యాబ్ అనేది ఆఫర్గా ఇస్తున్నామండి. ఎందుకు అండ్ ఈ ట్యాబ్ యొక్క యూజ్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ప్రజెంట్ మనము ఎంబ్రాయిడరీ మిషన్ ఏది తీసుకున్నా 1 year వారంటీ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇలా డిజైన్ ఆల్బమ్ అనేది ఇస్తున్నాము. బట్ చాలామంది అంటే ఇంకా వేరే బ్రాండ్ వాళ్ళు కానీ ఇట్లాంటివే మనకు 3 to 4 బుక్స్ ఇస్తున్నారు. బట్ బుక్స్కి ట్యాబ్కి డిఫరెంట్ ఏంటో క్లియర్గా మీకు చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి బుక్స్ గురించి చెప్తాను. సో ఇలాంటి బుక్స్ మనం 4 అయినా ఇవ్వచ్చు. బుక్స్ ఇస్తే ఏంటంటే ఈ ఒక్క బుక్కే మనకి ఎంత వెయిట్ ఉందో ఒకసారి చూడండి. అలా మనకు 4 to 5 బుక్స్ ఇస్తే మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా క్యారీ చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాము అండ్ మన బిజినెస్ పెంచుకోవడానికి ఏం చేస్తాము, స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గరకో లేకుంటే ఇంకో ప్లేస్కో వెళ్ళి సో మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది ఇంత ప్రైస్కు వేస్తామని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి మీ దగ్గర ఉన్న డిజైన్ చూపించమని చెప్తారు. అప్పుడు మనం ప్రతిదీ ఇన్ని బుక్స్ అయితే తీసుకెళ్ళలేము కదా. సో సింపుల్గా మనకు ట్యాబ్లో అయితే ఎన్ని డిజైన్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 11 inches స్క్రీన్ వస్తుంది అండ్ వచ్చి 6 GB వస్తుంది, 128 ఇంటర్నల్ జీబీ కూడా వస్తుంది అండ్ మెమరీ కార్డు ఆప్షన్ ఉంటుంది. సిమ్ కూడా మీరు పర్సనల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇది కస్టమర్కి చూపించాను. సరే ఫస్ట్ క్యాటలాగ్ చూద్దామండి, దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇది కస్టమర్కి చూపించాను. సపోజ్ ఇప్పుడు నా దగ్గర కస్టమర్ ఉన్నారనుకోండి, మేడం ఇలా ఉంది డిజైన్, దీని కాస్ట్ వచ్చేసి మనకు 600-700 చెప్తాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు అయితే ఈ ఫ్లవర్ ఏ స్టిచ్ ఉంది అండ్ ఒక్కసారి అది జూమ్ చేసి చూపిరా అంటే మనం జూమ్ చేసి చూపించలేము అండ్ ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇట్లా బ్లాక్ కలర్లో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్లో ఉంది, క్లారిటీ కనిపించకపోవచ్చు. అంటే ఒకటే పేజీలో మనకు 2 ఉన్నాయి. లేదు మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టగలమంటే ఒక ఫోటో అయినా చేసుకోవచ్చు. బట్ ట్యాబ్లో అయితే అలా ఏం కాదు కదా. ఒక్కసారి ఫోటోస్ చూపిస్తాను చూడండి. ఇది ఫొటోస్ మనం ఇలా అయినా చేసుకోవచ్చు కదా. సో ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. జూమ్ చేసినప్పుడు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అప్పుడు కస్టమర్కి మనం ఎలా అంటే సో ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్కి ఈ కలర్ ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆ డిజైన్ నచ్చిందా మనకు ఆర్డర్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకొకటి ఈ ట్యాబ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే చూడండి, సో ఇలా మనకి ఏవి కావాలంటే అవి చూసుకోవచ్చు. లేదు మనం ఫోల్డర్ వైజ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కట్ వర్క్ డిజైన్స్ కానీ గాడ్స్ కానీ అలా ఫోల్డర్స్. ఇప్పుడు చూడండి ఇది ఏ సిరీస్, మిర్రర్ డిజైన్స్. సో మన కస్టమర్ రాగానే మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటాం. సపోజ్ మిర్రర్ డిజైన్స్ కావాలి, ఈ మిర్రర్ డిజైన్ జస్ట్ క్లిక్ చేస్తే అన్నీ ఉన్నాయి, ఇలా క్లిక్ చేయొచ్చు. ఇంకా చాలామంది మేడం ట్యాబ్ ఎందుకు ఫోన్ అనొచ్చు, ఫోన్లో చూపిస్తాం. సపోజ్ మీకు సడన్గా కాల్ వచ్చింది, అలాంటప్పుడు డిస్టర్బెన్స్ లేకోకుండా ఫోన్లో స్క్రీన్ చిన్నగా ఉంటుంది బట్ ఇందులో పెద్దగా ఉంటుంది కాబట్టి జూమ్ చేసి క్లారిటీగా చూపించచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే ఇది ఒక్కసారి చూడండి. సో స్టిచ్ వ్యూ కన్వర్ట్ అనేది కదా, ఇది క్లిక్ చేయంగానే మనము ఓపెన్ డిజైన్ ఫైల్ అని వస్తుంది, ఫైల్ ఎక్స్ప్లోర్. ఇది క్లిక్ చేయంగానే మనం ఆటోమేటిక్గా మనం ఏదైనా ఫొటోస్ కానీ ఇందులో ఉన్నప్పుడు మనకు ఇందులో ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది క్లిక్ చేసాము, ఈ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక్కసారి చూడండి ఈ బూటీ మెజర్మెంట్స్ అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు. చూడండి ఎంత ఉంది ఇది, ఇక్కడ చూడండి డిస్టెన్స్ 16 అంటే ఇది 1 inch కన్నా తక్కువ ఉంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ చూడండి ఈ బూటీ మొత్తం అంటే ఇన్ కేసు మనకి ఏదైనా కస్టమర్స్ వచ్చారు, నెక్ విడ్త్ ఇక్కడ చూడండి ఒకసారి మిషన్లో ఏమైపోతుంది ఈ నెక్ క్లిక్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్లో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఇది వస్తుంది, వై ఇది వస్తుంది. 254 అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 254 అంటే మ్యాక్సిమం మనకు 25 mm వచ్చేసి 1 inch అంటే 100కి 4 inches. 254 అంటే మనకు 10 inches. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 10 ఉంది కానీ కస్టమర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఒకవేళ మనం ముందే చూసుకోవాలంటే ఇక్కడ చూసేసుకోవచ్చు. మీకు అది కూడా ఒకసారి నెక్కు పెట్టే చూపిస్తాను. యాక్చువల్గా మనకు 149 ఉంటుంది అమౌంట్, అది పెట్టి ఒకవేళ కొన్నామంటే కనుక ఈ యాడ్స్ అనేది మనకు రావు. సో ఇది చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇది ఫుల్ నెక్ కదా, యాక్చువల్గా మిషన్లో మనకేంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ తీసుకుంటుంది. బట్ ఇది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూపిస్తుంది. 220, 230
230 అంటే మనకి ఎంత 9 ఇంచెస్ ఉంది ఇక్కడ. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇప్పుడు మీకు క్లారిటీ ఇలా ఉంది కదా, ఇక్కడ 3D ఉంది కదా, ఈ 3D క్లిక్ చేసామంటే ఒక్కసారి క్లారిటీ చూడండి, చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమైపోయింది, మనకు కొంచెం క్లియర్గా లేదు, బట్ 3D క్లిక్ చేయగానే ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఇదొక అడ్వాంటేజెస్. అండ్ ఇంకొకటి చాలామందికి ఏదన్నా మనం వాట్సాప్లో కానీ డిజైన్స్ ఇస్తుంటాం కదా, అండ్ ఒకేసారి డిజైన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకు మెయిల్స్ పంపిస్తాం, వాట్సాప్ చేస్తాం. అది ఎలా చేసుకోవాలంటే చాలామంది ఇంటర్నెట్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళకి తెలియకపోవడం అదెల్లా ఉంటుంది. బట్ మనం ఫస్ట్ డిజైన్స్ వేసుకోవాలంటే మన దగ్గర ఈ యాప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఇది చూడండి ర్యార్. సో ఈ ర్యార్ ఫైల్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకొకటి మనకు ఎంబ్రాయిడరీ వ్యూ అని ఒక యాప్ ఉంటే ఆ ఫొటోస్ మనం అందులో క్లిక్ చేస్తే ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. కస్టమర్స్కి కూడా స్టిచ్చెస్ని బట్టి మనం ప్రైస్ చెప్పొచ్చు. సో చాలామందికి ఒకవేళ స్టిచ్చెస్ కావాలంటే కస్టమర్ వచ్చారు, ఆ డిజైన్ కాస్ట్ ఎట్లా చెప్పాలంటే మిషన్లోకి వెళ్ళి మనం మొత్తం స్టిచ్చెస్ కూడా చూసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకు పవర్ ఆఫ్ అయింది, ఆ టైంలో మళ్ళీ మనం మిషన్ ఆన్ చేసి రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే ఎంబ్రాయిడరీ వ్యూవర్ యాప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఈ యాప్లో కూడా మనం చేసుకోవచ్చు. స్టిచ్ వ్యూ కన్వర్ట్ ఇదే యాప్లోనే మనము ఇక్కడ ఇది ఉంది కదా, మనం ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ చూడండి యాక్చువల్గా 3 కలర్స్ ఉన్నాయి మొత్తము. ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తుంది. ఫస్ట్ కలర్ మనకు బ్లూ వస్తుంది. ఈ ఫస్ట్ కలర్ బ్లూలో 24,000 స్టిచ్చెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 24 to 62 అంటే ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ చూడండి. స్టిచ్చెస్ 92,395 ఉన్నాయి. అండ్ డైమెన్షన్ కూడా 246 అంటే మనకు సైజెస్ చూపిస్తుంది, ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఇమ్మీడియట్గా చూపించచ్చు. అంటే ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనం మ్యారేజెస్ కానీ ఎక్కడైనా వెళ్తున్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు, ఓ మీరు వర్క్ చేస్తారని అడిగినప్పుడు అంటే మొబైల్ ఎలా క్యారీ చేస్తామో దీన్ని కూడా మ్యాక్సిమం క్యారీ చేయొచ్చు. సో వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా డిజైన్స్ అంత అడిగినా కూడా సరే నా దగ్గర ఉంది అంటే చాలామంది వెహికల్లో వెళ్తుంటారు, మనం హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంటాం కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో కూడా మనకి ఈజీగా పడుతుంది. ఇన్ కేస్ మీరు అలా కూడా మనం బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే అది కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళ ముందర జస్ట్ ఇట్లా ఉన్నాయి నా దగ్గర డిజైన్స్ ఫొటోస్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, ఇలా మనం ఓటీజీ కేబుల్ ఇలా పెట్టేసామంటే చూడండి, ఇలా ఓటీజీ కేబుల్ పెట్టగానే మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కనెక్టెడ్ అని చూపించింది. సో ఇప్పుడు ఏంటి, మనము మెయిల్లో నుంచి జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయంగానే మై ఫైల్లో ఆటోమేటిక్గా డిజైన్స్ వస్తాయి. సో ఆ మై ఫైల్లో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. సో మై ఫైల్ క్లిక్ చేయంగానే మనకు డివైస్ స్టోరేజ్లోకి వెళ్తుంది. మొత్తం ఏ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తుంది. ప్రజెంట్ నేను ఒక్కటే చేశాను. ఇది మనం జస్ట్ క్లిక్ చేసి షేర్ అయినా చేయొచ్చు, మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసేసామంటే ఆటోమేటిక్గా డివైస్ స్టోరేజ్ మనకు ఈ స్టోరేజ్ చూపిస్తుంది. ఇది మెమొరీ కార్డు. సో ఇక్కడ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ చేసుకోవచ్చు. ఒకటి లేదు మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఫైల్ ఇచ్చేసుకొని మనం ఇలా ఫోల్డర్ నేమ్ ఇచ్చేసుకొని అందులో మూవ్ ఇయర్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు మూవ్ అవుతున్నాయి. సో కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. ఇప్పుడు మనకు ఒకవేళ కంప్లీట్ అవ్వగానే ఈ పెన్ డ్రైవ్ మనం రిమూవ్ చేసేసి మిషన్కి పెట్టుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మనకు డౌట్స్ ఉన్నా కూడా మనం మళ్ళీ కూడా మన ఛానల్స్లో మనకు క్లియర్గా మనం అనేది చూపిస్తామండి. బట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఈ బుక్కు అండ్ ఈ ట్యాబ్కు అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్పాము. సో దీన్ని క్యారీ చేయడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లియర్గా అనేది జూమ్ చేసుకోవడానికి ఇందులో ఆప్షన్ ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఏ డిజైన్ న్యూ డిజైన్స్ వచ్చినా కూడా ఇందులో ప్రతిదీ మనము మళ్ళీ ఫొటోస్ అనేది చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ఫోటో మనకు వచ్చేసి 10 రూపీస్ వస్తుంది. సో ఇవన్నీ ఇందులో మైనస్ పాయింట్స్ అని నా థాట్ అండి. అంటే మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియదు, బట్ నా ఒపీనియన్ అయితే మాత్రము ఇలాంటి బుక్స్ మీరు 6 ఇచ్చినా అంటే ఫ్రీగా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇందులో ఏంటంటే అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. అంటే ఏదైనా మనకు ఫోటో జూమ్ చేయాలన్నా కలర్స్ కాంబినేషన్ కానీ అండ్ ఒక యాప్లో సపరేట్ యాప్లో మనకి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి, దాని మెజర్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఇందులో మనం చూపించుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎంతమంది అప్డేట్ అవ్వట్లేదంటే మొబైల్ నుంచి ఇంకా మంచి మొబైల్స్ వస్తున్నారు. సో ఎంబ్రాయిడరీ మిషన్స్లో కూడా మనం అప్డేట్ అవ్వాలని థింక్ చేస్తూ ఇది అనేది మీకు ఆఫర్గా ఇవ్వబడుతుంది. ఒకవేళ మీకు నచ్చిందంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.